నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఈ 'బిగ్ బాస్' రివ్యూ నేను ఒక 3, 4 డేస్ నుంచి ఏం చెప్పట్లేదు. ఆల్మోస్ట్ మండే నుంచి అనుకుంటాను. మండే నుంచి ఇప్పుడు థర్స్‌డే, ఫ్రైడే వరకి ఒకటే గేమ్ పెట్టారు గదండీ. ఒక రాజు, ఒక కింగ్‌డము, దాంట్లో ప్రజలు, తర్వాత కమాండర్సు, క్వీన్స్ అండ్ కింగ్ అనమాట. దాని గురించి అదే గేము. ఇంక దాని గురించే ఓ 4, 5 డేస్ జరిగింది కదా! దాంట్లో ఒక 6 గేమ్స్ పెట్టారు. అన్నీ సిల్లీగా అనిపించింది. దాని గురించి పెద్ద మళ్ళీ ఆహ్, మ దీనికో రివ్యూ మళ్ళీ దానికో మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ అన్నట్టుగా నేనేం పెట్టలేదు. చిన్నపిల్లల ఆటలాగా ఉంది. రాజు అన్నారు, తర్వాత ప్రజలన్నారు, తర్వాత కమాండర్స్ అన్నారు. దాంట్లో ఒక్కొక్క గేమ్ పెట్టి మళ్ళీ దాంట్లో ఒక్కొక్కరు కంటెండర్‌గా అంటే ఇప్పుడు అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు కదా! సో, నామినేషన్స్ నుంచి బయటికి రావడం కోసం అన్నట్టుగా ఈ గేమ్ అనేది ఒకటి డిజైన్ చేశారు. దీంట్లో ఇంకా ఒక్కొక్క గేమ్ 6 గేమ్‌లు పెట్టారు. చిన్న చిన్న పిల్లలు ఆడినట్టనమాట. 6 గేముల్లో ఆహ్, ఓవరాల్‌గా ఇంకా అంటే లాస్ట్ వీకే మిస్ అయింది. ఇప్పుడు తనుజని చేయాలనే ముందు నుంచి అనుకుంటున్నారు. సో, ఈ వీక్ తనుజ లాస్ట్ 6 గేమ్స్‌లో ఆరో గేమ్‌లో తనుజని గెలిపించారండి మొత్తానికి. ఈ వీక్ అయితే ఆ అమ్మాయి థర్స్‌డేకి అయిపోయింది గేమ్స్. సో, ఫ్రైడే నుంచే కెప్టెన్ అయింది. ఇట్ మీన్స్ మామూలుగా అందరూ ఒక వారం అయితే ఈ అమ్మాయి 8 డేస్ కెప్టెన్ అయిందనమాట. సో, తనుజని చేశారు. ఆహ్, కెప్టెన్ అయింది. ప్రశాంతంగా గేమ్స్ అన్నయితే జరిగాయి. ఆ ఒక్క గేమ్ మండే నుంచి 5 రోజులు అదొకటే గేమ్ అండి. ఆ మధ్యలో సిల్లీ, సిల్లీ టాస్క్‌లు. ఇమాన్యుయల్ కాస్తో కూస్తో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే చాలా బోరింగు. చాలా బోరింగ్ అనమాట. ఇమాన్యుయల్ ఆ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి కాస్తో కూస్తో ఎంటర్‌టైన్‌మెంటు వాళ్ళని వీళ్ళు పిలవడం, వాళ్ళకి నచ్చినవి చేపించుకోవడం. ఈ మధ్యలో సంజయ్ తుమ్మా చెఫ్ గారు రావడం, రాజులకి ఫుల్‌గా పెట్టడం. ఇవన్నీ జరిగాయన్నమాట. ఫుడ్‌గా పెట్టడం. కమాండర్స్‌కి ఒక డిఫరెంట్ మెనూ, రాజులకు ఒక డిఫరెంట్ మెనూ, ప్రజలకు ఒక డిఫరెంట్ మెనూ. ఆయన చేసుకొని, తీసుకొనొచ్చి వాళ్ళకి పెట్టి ఇదొక హాఫ్ ఎపిసోడ్ జరిగింది. సో, ఓవరాల్‌గా తనూజ గారు కెప్టెన్ అయ్యారండి. ఇప్పుడు ఈ ఈ మంత్ ఈ వీక్ ఫ్యామిలీ వీకు. సో, వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈమె కెప్టెన్ అవ్వాలి. అయింది. చేశారు. అదంతా పక్కన పెడితే నిన్న నాకు నచ్చిన విషయం ఏంటంటే చైల్డ్‌హుడ్ మెమోరీస్ అనే ఒక చిన్న అది పెట్టారనమాట బిగ్ బాస్. అది బాగా అనిపించింది. దాంట్లో ఫస్టొచ్చి చైల్డ్‌హుడ్ మెమోరీస్‌లో దివ్యని పిలిచారనమాట. దివ్య సుమన్ శెట్టి గారి ఫోటో పట్టుకొనొచ్చింది. సుమన్ శెట్టి గారు ఐ థింక్ 3, 4 మంత్స్ బేబీగా ఉన్నప్పటి ఫోటో అనమాట. సో, అతను చెప్తున్నారు. చిన్నప్పుడు ఒక్క రూమ్‌లో మేమంతా ఫ్యామిలీ ఉండేవాళ్ళం. మమ్మీ, నేను, మా సిస్టరు, ఫాదరు. సో, ఏమీ లేని దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యి మొత్తం స్లోగా డెవలప్ అయ్యాము. సో, ఎంత ఉన్నా గూడా ఎంతో అణిగిమణిగి ఉండాలి. అదేంటి పొగరనేది తలకెక్కకుండా ఉంటే మనకు ఫ్యూచర్ బావుంటది. అందరితో బావుండాలి. పొగరనేది తలకెక్కకూడదు సక్సెస్ అనేది వచ్చినప్పుడు అని ఆయన చెప్పారనమాట. తర్వాత భరణి గారెళ్లారు. భరణి గారెళ్లి రీతూ ఫోటో తీసుకొచ్చారు. ఇంకా రీతు యాజ్ ఇట్ ఈజ్ ఆ అమ్మాయి ఏం పెద్ద కష్టాలు లేవనుకుంటాను నాకు తెలిసి చిన్నప్పటి నుంచి. సో, బ్రదరు తను వాళ్ళ ఫాదర్, మదర్ గాబట్టి ఆహ్, బానే అంటే స్వీటెస్ట్ డాటరు బాగా పెంచినట్టున్నారు. ఆ అమ్మాయికి ఏం కష్టాలు లేవు. అంటే చిన్నప్పుడు నాకు తెలిసి. ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం. సో, రీతు ఎళ్లి పవన్‌ని తీసుకొచ్చింది. పవన్ ఐ థింక్ హార్డ్‌షిప్ అంతా చూసే వచ్చినట్టున్నాడు. తన కష్టాలన్నీ చూసొచ్చుంటాడు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా అనిపించింది. సో, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా హార్డ్ వర్కింగ్ అనుకుంటా ఆహ్, చెస్‌లో దాంట్లో బాగా పార్టిసిపేట్ చేసి ఉన్నట్టున్నాడు. సో, మోరోవర్ రీల్స్ అవి కూడా బాగా చేస్తాడు కదా! ఈ అబ్బాయి ఇక్కడ కొంచెం బెటర్‌గా ఉండుంటే ఇంకా బావుండు. సో, తర్వాత మా తర్వాత ఎవరు సంజన గారెళ్లి కళ్యాణ్ ఫోటో తీసుకొచ్చాడు. అసలు కళ్యాణ్‌ది పాపం హార్డెస్ట్ ఇదండి. మరి బాగా బతికిన ఫ్యామిలీ అన్నారు. తర్వాత ఏదో లాస్ వచ్చింది. జీరో నుంచి స్టార్ట్ అయ్యాము. అబ్బాయిని చిన్నప్పటి నుంచే అది నేను బయట కూడా చదివాను. చిన్నప్పటి నుంచే వాళ్ళ అత్త అంటే మేనత్త దగ్గర వదిలేసినట్టున్నారు. హాస్టల్సు చిన్నప్పటి నుంచి పేరెంట్స్‌ని మిస్ అవ్వడం. ఆ అబ్బాయి చాలా ఏడ్చాడండి. చాలా ఏడ్చాడు. అంత హార్డ్‌షిప్ జూసి, అంత జూసేసరికి మేబీ ఇంతమందిని ఒక దగ్గర చూసేసరికి ఆ అబ్బాయి తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది తెలియట్లేదేమో. సో, నాకు చాలా బాధ అనిపించింది ఆ అబ్బాయి ఏడుస్తుంటే. తర్వాత ఆహ్, ఆహ్, నిఖిల్ ఎళ్లి ఇమాన్యుయల్ తీసుకొచ్చాడు. ఇమాన్యుయల్‌ది కూడా పాపం చాలా హార్డ్‌షిప్ అండి. చాలా బీద కుటుంబం. కానీ ఆ అబ్బాయితో వచ్చిందేంటంటే
ఆ బీద కుటుంబం నుంచి వచ్చిన డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఇప్పటివరకి. అసలెక్కడ పోగొడబోవడం గానీ, ఓవర్ యాక్షన్ చేయడం గానీ ఉండదు. అది ఇమాన్యుయల్‌లో నాకు నచ్చే విషయం అన్నమాట. సో, అది తను చెప్పాడు. వాళ్ళ బ్రదరు, తను ఎంత కష్టపడ్డారో, వాళ్ళ మదర్ ఎంత కష్టపడ్డారో, అసలు వాళ్ళ హార్డ్‌షిప్ అనేది అసలు మామూలుగా చెప్పలేదు ఆ అబ్బాయి. నాకు అది చాలా నచ్చింది. తర్వాత కళ్యాణ్ ఎళ్లి తనుజ తీసుకొచ్చాడు. తనుజది అంత హ్మ్, కష్టమైనదేం గాదు. ముగ్గురు ఆడపిల్లలు. సో, ఫాదరు హ్మ్, అమ్మాయిలు పెద్ద చదువుకొని అది చేయక్కర్లేదు అన్నట్టుగా ఏదో రెస్ట్రిక్షన్స్ ఉండేవనుకుంటాను. వాళ్ళ మదర్ ప్రోత్సాహంతో ఆ అమ్మాయి బయటికి రావడము, ఈ ఇండస్ట్రీకి రావడం అనేది ఆ అమ్మాయి గూడా చెప్పింది. అంటే ఫైనాన్షియల్‌గా అంత స్ట్రగుల్డ్ ఫ్యామిలీ ఏం కాదు. కానీ ఓవరాల్‌గా నాకు ఈ సుమన్ శెట్టి గారిదిను, ఇమాన్యుయల్‌ది, కళ్యాణ్‌దయితే అబ్బా! చాలా బాధేసిందండి. సో, ఇంత హార్డ్‌షిప్ ఉన్న పిల్లలొచ్చినప్పుడు వీళ్ళు గెలవాలండి నిజంగా. కష్టపడి వచ్చారు. కళ్యాణ్ గాని, ఇమాన్యుయల్ గాని ఆహ్, గెలవాలనిపిస్తుంది నాకు. అది చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. ఈ ఈ గేమ్స్ ఇవన్నీ పక్కన పెడితే, ఇంత కష్టం ఉండి గూడా అక్కడ నచ్చినా, నచ్చకపోయినా, ఆకలేసినా, లేకపోయినా అక్కడ ఉండాలి. వాళ్ళందరితో అడ్జస్ట్ అవ్వాలి. ఇవన్నీ చాలా కష్టమైనవే. మనకు చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తది. ఏంటి పెద్ద అని అనిపిస్తది గానీ, సో, ఇప్పుడు నేననుకుంటున్నాను అంటే ఇప్పుడు రేపు నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళలో ఇప్పుడు లీస్ట్ ఎవరుంటారో ఇంకా 'దివ్య', 'నిఖిల్' అండ్ 'గౌరవే' ఉన్నారు. ఇంక మిగతా అందరూ టఫ్ క్యాండిడేట్స్‌లే. సో, ఎలా ఉంటదో చూడాలండి. ఇవాళ 'నాగార్జున' గారు వస్తారు గదా! దాన్ని బట్టి మనం మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం రేపు. థాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.